నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్లోని ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్లలో క్యాష్ లావాదేవీలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, క్లినిక్లు, డిస్పెన్సరీలు, ప్రయోగశాలలు, గృహ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, అన్ని లైసెన్స్ పొందిన ప్రైవేట్ వైద్య సంస్థలు సహా అన్ని ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు నిషేధం వర్తిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వైద్య సేవా రుసుములను ఆమోదించిన బ్యాంకింగ్ మరియు ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారా మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక లావాదేవీలపై సరైన డాక్యుమెంటేషన్ నిర్ధారించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెరిగింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు నిర్వహించిన టెర్మినల్ అప్డేట్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరగడం మరియు దశలవారీ విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగా కెపాసిటీని పెంచినట్లు వెల్లడించారు. టెర్మినల్స్ 1 మరియు 2 జాతీయ క్వారియర్ల అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. టెర్మినల్స్ 3 మరియు 4 జాతీయ క్వారియర్ల దేశీయ విమానాల కోసం కేటాయించారు. టెర్మినల్ 5 విదేశీ క్వారియర్ల అంతర్జాతీయ విమానాలకు కేటాయించారు. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు వేగంగా ఎగ్జిట్ ప్రక్రియ పూర్తవుతుందని రియాద్ విమానాశ్రయాల సీఈఓ అమాన్ అబూ అబా తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రస్తుతం 7,650 కంటే ఎక్కువ ఫ్లైట్స్తో పాటు 1,46,016 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. రాబోయే రోజుల్లో వార్షిక సామర్థ్యాన్ని 16 మిలియన్ల నుండి 25 మిలియన్ల ప్రయాణికులకు పెంచుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం విమానాశ్రయ సామర్థ్యం 2025లో 42 మిలియన్ల ప్రయాణికుల నుండి 2026 చివరి నాటికి 56 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇరాన్పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకు పాకింది. భారతీయులు ప్రత్యేకించి తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైన దాడులు సాగాయి. బహ్రెయిన్లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తివంతమైన మిసైల్ దాటికి భస్మీపట్లమైంది. ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్గా ఇరాన్లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ను ధ్వంసం చేసి పడేసింది. ఖతార్ పైన క్షిపణుల వర్షం కురిసింది. ఇరాన్ వైపు నుండి కొన్ని గంటల తర్వాత ఒక క్షిపణిని ఖతార్ ఇంటర్సెప్ట్ చేసింది. అబుదాబిలోని యుఎస్ ఎయిర్ బేస్లు ఖతార్లోని దోహా లక్ష్యమయ్యాయో లేదో వెంటనే స్పష్టంగా తేలలేదు. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ను యుఏఈ ఎయిర్ ఫోర్స్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఉపయోగిస్తున్నాయి. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ ఎయిర్ బేస్ యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ కారణంతో ఇరాన్ ఆయా దేశాలపై క్షిపణుల దాడులకు పూనుకుంది. అమెరికా బేస్ సెంటర్లే వాటి లక్ష్యమైనప్పటికీ పలు చోట్ల సాధారణ, పౌర, ప్రైవేట్ ఆస్తులను నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. తమ దేశంపై జరిగిన దాడులను బహ్రెయిన్ నిర్ధారించింది. తమ దేశంలోని యుఎస్ నేవీ 5వ బేస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని తెలిసింది. మొహరక్ మున్సిపల్ కౌన్సిల్ మార్చి 2న రోడ్ సేఫ్టీపై చర్చించనుంది. ఇందులో భాగంగా రోడ్ యాక్సెస్ మరియు ట్రాఫిక్ భద్రతపై సమీక్షించనున్నారు. అలాగే ప్రధాన రహదారులపై పార్కింగ్ ఏరియాలకు సంబంధించి అదనపు ఎగ్జిట్ అవకాశాలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇంటర్నల్ స్ట్రీట్స్లలో సమస్యలను పరిష్కరించడంతో పాటు రెసిడెన్సీ ఏరియాలో రోడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిల్ సభ్యులు చర్చించనున్నారు. ఆరాద్, సమాహిజ్ మరియు అల్హిద్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కొత్త ఎగ్జిట్ మార్గాలను నిర్మించేందుకు సంబంధించి నివేదికలను ఈ సందర్భంగా సమీక్షించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి పెట్రోల్ ధరలు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ అణు వివాదాలు, భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు $71 మార్కు దాటింది. ఉద్రిక్తతలు పెరిగితే బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా ధరలు పెంచొచ్చని కొందరు విశ్లేషకులు అన్నారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో యుఏఈ పెట్రోల్ ధరలను లీటర్కు 8 లేదా 9 ఫిల్ తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు E+91 ధరలు వరుసగా లీటర్కు దిర్హాం 2.45, దిర్హాం 2.33 మరియు దిర్హాం 2.26గా నిర్ణయించింది. మార్చి నెలకు సంబంధించి ఈ ధరలో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు
డేనియాలా హథోర్న్ తెలిపారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒమన్ అమెరికన్ సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరియు చారిత్రాత్మక వ్యూహాత్మక బంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విభిన్న డొమైన్లలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం ఇరాన్ అణుశక్తి కార్యక్రమం యొక్క శాంతియుత పరిష్కారానికి సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించారు. జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు ఒమన్ ఆధ్వర్యంలో అమెరికా ఇరాన్ చర్చలను ఇరువురు సమీక్షించారు. చర్చల్లో నిర్మాణాత్మక ఆలోచనలు మరియు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. విభేదాలను తగ్గించడానికి మరియు గౌరవప్రదమైన ఒప్పందాన్ని సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో అమెరికా, ఒమన్కు చెందని మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇవి మాకల్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.